దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వ నిర్మాణకుడైన దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. సహోదరుల ఐక్యత కలిగినుట ఎంత మేలు, ఎంత మనోహరం. కీర్తన గ్రంథం 100. ప్రియా సర్వ నిర్మాణకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మీ ప్రత్యేక ప్రార్థన అవసరుతుంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఇంతవరకు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు ప్రతిదినం ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు సర్వ నిర్మాణకుడైన దేవుడైన ఆయనే పంచభూతముల సర్వాధికారి, సమస్త కార్యములకు కార్యసాధకుడు ఆయనే సమస్త సహోదరులు ఏక మనసు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం వలన కలుగు ఆశీర్వాదము లిఖించబడి ఉన్నవి. సహోదరులు ఐక్యత కలిగి నివసించినప్పుడు ఆశీర్వాదమును జీవమును అక్కడ ఉండును. ఒక వ్యక్తి ప్రార్థన అతనికి ఆశీర్వాదం తెచ్చును, కానీ విశ్వాసులు ఏకమై ప్రార్థించడా గొప్ప ఉజ్జీవమును తెచ్చును. ఆది అపోస్తుల కాలమందు ఉజ్జీవము కలుగుటకు కారణం సహోదరుల ఐక్యత, ఏక మనసు మాత్రమే. వారందరూ ఏక మనసుతో కూడి వచ్చారనియు ఆ తర్వాత ఆత్మ వారి మీద కుమరించబడిందనియు మనము తెలుసుకుంటున్నాం. అపోస్తుడైన పౌలు గారి సలహాను మనం చూస్తే, మీరు ఏక మనస్కులైనట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం కలిగిన వారిగా ఉండి ఒక దానియందు మనసు నుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయడి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి పిలిపిలికి రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం వరకు తెలియపరుస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం. సహోదరులందరూ కలిసి ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు దేవునికి ఘనమైన కార్యం జరుగుతున్నది. ఆ సర్వాధికారి అయిన దేవుడు సంపూర్ణమైనటువంటి కార్యాభివృద్ధిని జరిగిస్తున్నాడు. ఆ కలవరి కరుణామూర్తి అయిన దేవుని బిడ్డలారా, యేసు రక్తమును కోటగాను ఆశ్రయముగాను ఎవరైతే చేసుకుంటారో వారు మాత్రమే ఈ అంచె దినాల్లో కాపాడబడతారని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. మన దేవుడు సమస్త కార్యములు చేయగల గొప్ప దేవుడే. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునే వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మలను బతిమాలుకొంచున్నాను అంటున్నాడు పౌలు. ఏక మనసు కొరకు మనం ప్రయత్నించవలేను, ప్రార్థించవలను. ఎటువంటి పరిస్థితుల్లోనూ విభజన చేయుటకును చోటియక ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటకు జాగ్రత్త పడదాం. ప్రభునందు ఏక మనసు గలవారే ఉండుడని 2 స్త్రీలను పౌలు గారు బతిమాలాను. వారు ఆయనకు సహకారులై ఉన్నారు. సువార్త సేవలు ఆయనతో కూడా ప్రయాసపడ్డరు, కానీ వారి మధ్య ఏక మనసు లేకుండాను. పిలిపిలికి రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. కాబట్టి మనము జాగ్రత్త పడవలేను. దేవదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవదేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా మనం ముందుకెళ్ళాలి. దేవునికి ఆత్మకార్యాన్ని మనం పొందాలి. ప్రార్థించడం ద్వారా మనం సాతాను జయించగలుగుతాం. ప్రార్థన మనకు కేడం వంటిది, దేవునికి అర్పణ వంటిది, అయితే సాతానికి కొరడా వంటిది. అందువలన ప్రార్థనా పరులంటే సాతానుకు గజగజ వణుకు పుడుతుంది. జీవగల దేవుని బిడ్డలారా, శత్రువును జయించడానికి, సాతాన్ని తరిమి కొట్టడానికి ఐక్యత కలిగి ఏక మనసు కలిగి పరిశుద్ధాత్మ దేవుని స్తుతించి మహింపరిచి ఘనపరిచినప్పుడు ఆ సర్వాధికారి అయిన దేవదేవుడు, ఆ సంపూర్ణుడు సర్వ నిర్మాణకుడైన ప్రభు తన ఉన్నతమైన మేలైన ఘనమైన కార్యం మన జీవితంలో జరిగించి మనల్ని బలపరిచి స్థిరపరచగల గొప్ప దేవుడు. మనం కలిసి ఆయన నామాన్ని స్తుతిద్దాం. కుటుంబ సమేతంగా ఆయన ప్రార్థించండి. అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందండి. ప్రభు కృప మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వ నిర్మాణకుడు అయిన పరమ తండ్రి, దేవదేవా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీ ఉన్నతమైన కార్యమును, మేలైన ఘనమైన కార్యం మీ బిడ్డలను మా పట్ల జరిగించండి. ఈ ఉదయకాల నీ యొక్క శుభవాగ్దానం చేత మాకు జయ విజయాలు దయచేయండి. మేమందరం కలిసి
నైనా ప్రార్థించడం ద్వారా, కలిసి నీ నామాన్ని స్తోత్రించడం ద్వారా, మహింపరచడం ద్వారా మీ కృప మాకు దయచేయండి. మీ బిడ్డలను మమ్మల్ని బలపరిచి బిడ్డలందరి జీవితంలో ఉజ్జీవాన్ని దయచేసి పరిశుద్ధాత్మ మీ కార్యం జరిగించి మేలుతో నింపని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.